అన్నమయ్య రాసిన 4వ సంకీర్తనానిది. అందరిలోన నెక్కుడు అనే వెంకటేశ్వర స్వామి సంకీర్తనని మనం ఇప్పుడు పాడుకుందాం. అన్నమయ్య రాసిన సంకీర్తనని 4వ సంకీర్తనని. అందరిలోన నెక్కుడు హనుమంతుడు, కందువమంతగిరి కాడి హనుమంతుడు, కనక కుండలాలతో కౌపీనముతోడ జనించినాడు ఈ హనుమంతుడు. ఘన ప్రతాపముతోడ కఠిన హస్తాలతోడ పెనుతోక ఎత్తినాడు పెద్ద హనుమంతుడు. తివిరి జలాది దాటి దీపించి లంక ఏళ్ళ ఆవల ఈవల చేసే హనుమంతుడు. వివరించి సీతకు విశ్వరూపము చూపుతా ధ్రువమండలము మోచే దొడ్డ హనుమంతుడు. తీరమైన మహిమతో దివ్య తేజముతోడ అరసి దాసులగాచి హనుమంతుడు. పరగ శ్రీ వెంకటేశు బంటై సేవింపుచు వరములిచ్చి బొడవాటి హనుమంతుడు. అన్నమయ్య రాసిన అందరిలోన నెక్కుడు 4వ సంకీర్తనకి అర్థం. అందరిలో ఉండే ఆంజనేయుడు, కాలినడకన వెళ్ళే శిఖరంపై ఉన్న హనుమంతుడు, బంగారు వర్ణం కలిగిన శరీరంతో గోచితో పుట్టినవాడు ఈ ఆంజనేయుడు. పెద్ద కోపముతో గట్టి చేతులతో వెనకతోక ఎత్తి పెద్ద ఆంజనేయ స్వామి 3 సముద్రాలు దాటి మొత్తం లంకను అవకల ఇవకల చూసి ఆంజనేయుడు విషయం చెప్పి సీతమ్మకు తన నిజరూపము చూపుతూ భూమధ్య రేఖ మోసినాడు పెద్ద ఆంజనేయుడు. అంతులేని మహిమలతో గొప్ప కాంతితో నామం పలుకుతూ ఆంజనేయుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి భక్తుడై సేవించుతూ కోరిన కోరికలు తీర్చే పొడవాటి హనుమంతుడు అని అన్నమయ్య 4వ సంకీర్తనలో తెలియజేశాడు. హనుమంతుని గురించి మరియు రామాయణం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి మరియు హనుమంతుడు వెంకటేశ్వర స్వామి గురించి అన్నమయ్య ఈ 4వ సంకీర్తనలో తెలియజేశాడు. అన్నమయ్య అంటే 4వ సంకీర్తనలో బాగా క్లుప్తంగా తెలియజేశాడు. మన అన్నమయ్య ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి గురించి మరియు అన్నిటి గురించి, వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టత గురించి ప్రతి ఒక్కరూ నేను తెలియజేసిన ఈ 4వ సంకీర్తన, అన్నమయ్య రాసిన 4వ సంకీర్తనకి అర్థం తెలియజేసినందుకు ప్రతి ఒక్కరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి మరియు లైక్ చేయండి మరియు కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా నేను పాడిన అన్నమయ్య 4వ సంకీర్తన మీకు నచ్చితే ప్రతి ఒక్కరూ తప్పకుండా మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా నేను చెప్పినవి మీరు చేయడం వల్ల మన ఛానల్కి మంచి గ్రోత్ వస్తుంది. ఇంకా మనము ఇలా వట్టిగా పాడకుండా పాటని మంచి ట్యూన్స్తో పాడవచ్చు. మన ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరిగి అన్నీ వస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయండి నేను చెప్పినవి.
అందరికీ నమః శివాయ. ఓం. అందరికీ జై శ్రీరామ్. అందరికీ నమో వెంకటేశాయ. అందరికీ హరే కృష్ణ హరే రామ. అందరికీ సర్వే జనా సుఖినో భవంతు. అందరంటే ఎవరో కాదు, నేను చెప్పిన వారిలలో అన్ని జంతువులను ప్రేమించేవారు.